ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, దీన్నే భీష్మ ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, దీన్నే భీష్మ ఏకాదశి అంటాం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, విజయాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి శనితోటి రాహుతోటి యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార కార్యకలాపాల్లో ఆటంకాలను చవిచూసేటువంటి సంఘటనలు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విభేదాలు దూరమవుతాయి, శత్రుభీతి పోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఉపకరిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార నూతన కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ సఖ్యతలో లోపం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రీడా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఖర్చులు పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనల్ని నివారించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని నివారించుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ తోడవుతుంది. విదేశీ సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలను దగ్గర చేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. కుటుంబ పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలని సడలించుకోలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. జటిల సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ పరిష్కారాలని ఆలస్యంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతని పెంపొందింపచేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. దూకుడు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు.
స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ప్రతికూల కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకై చూసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టికై తహతహ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించటం లేదా వినటం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కరువవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు. గృహ సంబంధిత బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మిక అపజయాలు ఉన్నప్పటికీ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు సడలించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ముమ్మరం చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఆకస్మికంగా తోడవుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. క్రీడా సంపత్తి ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి.
ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు తోడవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక ఆనందం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. వివేకవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. నూతన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాప్యాలు కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రతికూల పరిస్థితులు అసంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి వ్రతాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. జ్ఞానసిద్ధికి దోహదపడతాయి. ఈ భీష్మ ఏకాదశి యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి తన ఇష్టానుసారం కురుపితామహుడు భీష్మాచార్యుడు గతించినటువంటి రోజు భీష్మ ఏకాదశి. ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూలస్తంభమైనటువంటి భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్లిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. సతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుంచి గాంగేయుడు భీష్ముడిగా మారాడు. సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని, వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చేయడంతో సంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసినటువంటి కుమారునికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో 10 రోజులు తీవ్రంగా యుద్ధం చేసినటువంటి భీష్ముడు అర్జునుని ధనుర్బాణానికి నేల కొరిగి శుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీని తలపునకు తెచ్చేదే ఏకాదశి వ్రతం. ఈ భీష్మ ఏకాదశి రోజున చేసేటువంటి సకల కార్యాలు కూడా ఉత్తమ కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా చంద్రుడు మిత్రక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి చెట్లకి నీళ్లు పోయటం, బియ్యపు పిండి, పంచదార వీటిని ఎవరికైనా దానం చేయటం ద్వారా, దీనితో పాటుగా ఓం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మీ గృహంలో విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యటం, ఒక బ్రాహ్మణుడికి కుండను, గొడుగును దానం చేయటం, శ్రీకృష్ణుడిని వక్కలతో పూజించటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, ప్రత్యేకించి విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు.
మీరు స్వగృహ ప్రాప్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్న తరుణంలో నూతన గృహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు వేణుగోపాల స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా వేణుగోపాల స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అభిషేకింపబడినటువంటి తీర్థాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ ఇవ్వటం ద్వారా వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు అతి త్వరగా స్వగృహ ప్రాప్తిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు భీష్మ ఏకాదశి. జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతివంతమైనటువంటి ఏకాదశి తిథిని తన పేరు మీదుగా మార్చుకొని అనుగ్రహం ప్రసాదించమని వేడుకున్న వెంటనే ఆ అనుగ్రహాన్ని ప్రసాదించిన అపురూపవంతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి అని చెప్పేసి శాస్త్రం. భీష్మ ఏకాదశి రావటానికి గల ముఖ్య కారణం కురుక్షేత్ర సంగ్రామంలో నేల కొరిగినటువంటి ఆ భీష్ముడు అంపశయ్యపై 58 రోజుల పాటు గడపటం, దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన ఉత్తరాయణంలో దేహత్యాగంతో మోక్షాన్ని పొందినటువంటి మహనీయుడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరిగిన సమయాన కనీసం వాక్కులతోనైనా నిరోధించని నేరానికి ఆయన ఇలా అంపశయ్యపై శయనించాల్సి వచ్చింది. పరమ భాగవతోత్తముడు మాఘశుద్ధ అష్టమి నాడు అంపశయ్యపై నుండి కృష్ణ పరమాత్మలో లీనమై తరించాడు. ఆ రోజున ఆ కురు పితామహుని స్మరించటం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాబట్టి, భీష్ముని నిర్యాణంతరం వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. అయితే ఇది గృహ వాస్తు శాస్త్రరీత్యా కనుక పరిశీలన చేసినట్లయితే మనం గృహంలో ఈరోజు తప్పనిసరిగా పితృదేవతలను ఆరాధన చేయాలి. భీష్ముడంతటి వాడు ఏకాదశి నాడు తన పేరు వచ్చేటట్టుగా పరమాత్మను అనుగ్రహించమని కోరితే ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ గృహంలో పితృదేవతలకి నమస్కారం చేసి వంశాన్ని ఉద్ధరించవలసింది అని చెప్పేసి నమస్కృతాంజలి ఘటిస్తే వారి యొక్క ఆశీస్సుల శుభ ఫలితరీత్యా ఆ గృహంలో వంశం అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి దుఃఖాలు లేకుండా ఇంటిల్లిపాది కూడా సుఖశాంతులతో వర్ధిలింప చేసుకోవడానికి ఇది చక్కటి సుదినంగా కూడా మనం ఈరోజు భావించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంతేకాకుండా భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ అంపశయ్యపై ఉండగా శ్రీకృష్ణుడు ఆయన్ను అనుగ్రహించడం కోసం ధర్మరాజులతో సహా భీష్ముని వద్దకు వచ్చినటువంటి శుభ సమయంలో వాసుదేవుని అనుగ్రహంతో భీష్ముడు రాజ్యపాలన చేయవలసి ఉన్నటువంటి ధర్మాన్ని, ధర్మరాజుకు రాజనీతిని బోధించడం కూడా ఈరోజే జరిగింది. దాని రీత్యా ధర్మరాజు అడిగినటువంటి 6 ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చినటువంటి సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. దాని రీత్యా సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి 1000 నామాలతో భీష్మ పితామహుడు గానం చేశాడు. కాబట్టి మనం కూడా ఈరోజు తప్పనిసరిగా గృహంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మంచిది. ఎవరైతే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి అనూహ్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రసరింపబడతాయి. ఒక్క నామం భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను, ప్రతిభను, మహత్యాన్ని కూడా వెల్లడింపచేస్తుంది. కాబట్టి ఆ నామంలో దాగిన పరమార్థ లక్షణాలు మీ గృహంలో విరాజిల్లుతాయి. కాబట్టి ఆ భగవన్నామ సంకీర్తనలో దాగిన మహోన్నతమైనటువంటి తత్వం ఇక్కడ గృహ వాస్తు శాస్త్ర రీత్యా
ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి తీరాలి సుమా. అందుకే భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా పుణ్యం. ఏకాదశి ఉపవాసం పరమాత్మకు చాలా విశిష్టం. ద్వాదశి పారాయణ అనంతరం బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టడం అదృష్టం. అలా ఆచరించేటువంటి గృహాలు కలకాలం కూడాను సుఖశాంతులతో వర్ధిలింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టే ఈ భీష్మ ఏకాదశికి వాస్తుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం చెప్పుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మీరు మొత్తం విష్ణు సహస్రనామం చదవకపోయినా ఇంటిల్లిపాది కూర్చొని ఈ ఒక్క రామనామాన్ని ధ్యానం చేసినట్లయితే మీ గృహంలో అదృష్టం అనేటువంటిది వచ్చి తీరుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వచ్చి తీరతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వెనకాల దైవ బలానికి ఉన్నటువంటి విశిష్ట లక్షణం గృహ వాస్తులు కూడా మనం జోడించడం జరిగింది. దైవ బలాన్ని మించి ఏదీ లేదు ఈ ప్రపంచంలో. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మాఘమాసంలో సోమవారం నాడు ప్రతి గృహంలో పాటించవలసిన నియమం ఎటువంటి విశిష్టతత్వాన్ని ప్రసాదిస్తుంది అన్నది ప్రశ్న. ఈ మాఘమాసం సోమవారం, పైగా భీష్మ ఏకాదశి కలిసి వచ్చిన ఈ శుభగడియ శివార్చన స్ఫటికలింగంతో లేక పాదరసలింగంతో లేక పార్థివలింగంతో గనక అభిషేకార్చన చేసి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి తీర్థాన్ని గనక ఇంటిల్లిపాది గనక స్వీకరించినట్లయితే సకల దోషాలు కూడాను నివృత్తి అవుతాయి. అదృష్టకరమైన ప్రభావం విరాజిలింప చేసుకోవడానికి చాలా చక్కటి సుదినంగా మనం భావించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.